హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు M9 ఎక్స్ప్రెస్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ అమ్మాపురం గ్రామంలో మట్టి విగ్రహాల తయారీ గతంలో నేను మేకింగ్ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు ఆ మట్టి విగ్రహాలకు పూర్తిగా కలర్ వేయడం జరిగింది. రకరకాల కలర్స్ మంచి మంచి డిజైన్లతోనైతే ముస్తాబైనాయి వినాయకుల మూర్తులు. మరి అవి విజువల్స్ అయితే మనం చూస్తాం. అందుబాటులో మీకు ఎవరికైనా కావాలనుకుంటే నేను డిస్ప్లేలో స్క్రీన్ పైన ఆ యజమాని యొక్క ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరైతే వినాయకులను అయితే బుక్ చేసుకోవచ్చు. రేట్లు వచ్చేసి చాలా రీజనబుల్గా ఉన్నాయి. చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. మంచి మంచి డిజైనింగ్ అయితే విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వాటిని అయితే చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది మట్టి విగ్రహం. కలర్స్ కూడా చాలా నీట్గా స్పష్టంగా వేయడం అయితే జరిగింది. విగ్రహాలు వచ్చేసి చాలా అట్రాక్టివ్గా కనపడతా ఉన్నాయి. ఇలా విగ్రహాలు ప్రతిదీ కూడా మంచి మంచి కలర్స్తోనైతే వాళ్ళు డిజైన్ అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ 99% అయితే విగ్రహాలకు కలర్స్ వేయడం అయితే కంప్లీట్ అయింది. ఒకటి రెండు విగ్రహాలు తప్ప మిగిలిన విగ్రహాలన్నీ కూడా వర్క్ అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు మనం ప్రతి విగ్రహాన్ని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా కనపడుతున్నాయి విగ్రహాలు. ఇప్పుడు ఈ విగ్రహాలను చూస్తే మట్టి విగ్రహాలాగా కనిపించట్లేదు. ఒక కెమికల్ కలర్స్ వాడి ఒక మంచి డిజైనింగ్ చేసినట్లు ఉన్నాయి. కానీ 100% ప్యూర్ మరి న్యాచురల్ కలర్స్తోనైతే ఈ విగ్రహాలకైతే పెయింట్ అయితే వేయడం జరిగింది. మనం ఈ మట్టి విగ్రహాలను వాడినట్లయితే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి మనం వీలైనంత వరకు మట్టి విగ్రహాలనే వాడాలి. మన అమ్మాపురంలో, ఎందుకంటే మన తొర్రూరుకి సిటీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఈ గ్రామంలో ఇలాంటి మట్టి విగ్రహాల తయారీ అనేది అరుదు. మంచి అవకాశం ఉన్నది ఇప్పుడు మనకు. ఒకప్పుడు మట్టి విగ్రహాలను కొనాలంటే చాలా దూరం పోయి కొనాల్సిన అవసరం ఉండేది. అలాంటి అవసరం లేకుండా మన సిటీకి 5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అమ్మాపురంలో విగ్రహాల తయారీ అయితే పూర్తి కంప్లీట్ అయిపోయింది. పూర్తిగా 100% ప్యూర్ మట్టితో తయారు చేసిన విగ్రహాలే. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఒకటి ఆలోచించండి. విగ్రహాలు కూడా ఆల్మోస్ట్ బుకింగ్ అయిపోయినాయి. లిమిటెడ్ మాత్రమే ఇక్కడ మట్టి విగ్రహాలు లభ్యమవుతున్నాయి. కాబట్టి మీరు త్వరపడండి. కొన్ని విగ్రహాలకు మాత్రమే ఇప్పుడు మనం బుక్ చేసుకునే అవకాశం ఉన్నది. దాదాపు అన్ని విగ్రహాలు కూడా బుక్ అయినాయని చెప్పేసి యజమాని చెప్పడం అయితే జరిగింది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ పైన నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయ్యి విగ్రహాన్ని అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా రీజనబుల్ రేట్లనే ఈ విగ్రహాలు అయితే మనకు లభ్యమవుతున్నాయి. ఇప్పుడు యజమానులు అయితే ఆ కిరీటానికి అయితే ఒక కలర్ అయితే వేయడం జరుగుతూ ఉన్నది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసిన వినాయకులలో ఈ ఒక్క వినాయకుడే బ్యాలెన్సింగ్ ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోయింది కలర్స్ వేయడం. ఈ రోజుతోని 100% విగ్రహాలు అయితే వర్క్ మొత్తం అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే జరిగింది. కాబట్టి త్వరపడండి. అందుబాటులో రేట్లో ఈ మట్టి విగ్రహాలు మనకు అమ్మాపురం గ్రామంలో లభ్యమవుతున్నాయి. కాబట్టి నేను స్క్రీన్ పైన ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి.